పక్కింటి ఆవిడేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో హలో లావణ్య, చాలా థ్యాంక్స్ అమ్మా. నేనేం చేశానని? దేనికి పిన్ని? నా దగ్గర 6 నెలల నుంచి తీసుకున్న ఉప్పు పప్పు కారం అన్ని తిరిగి ఇచ్చేసావు కదా. తిరిగిచ్చేసామా? ఎప్పుడు? మీ ఆయన ఇప్పుడే తెచ్చి చెల్లాడు కదా. నాకే కాదు మిగతా అందరు కూడా ఇచ్చేస్తున్నాడు. వీడు నా కొంప ముంచేస్తున్నాడు. అయ్యో వెంకట్రావు గారు, మీ ఇంట్లో ఏంటండి? మొత్తం కలిపి కేజీ కందిపప్పు, కేజీ జీడిపప్పు బ్రదర్. ఓహో, మా ఇంట్లో ఉన్న జీడిపప్పు మీదేనా? ఇదిగో తీసుకోండి తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఏంటండి టీ తాగకుండా అలా విచారిస్తున్నారు? మా సమానత్వాన్ని ఉన్నప్పుడు ఆయన సమానత్వ సంస్కారంతో 3 పూట్ల కడుపు నిండా తినేవాడిని. మీ సమానత్వం అనేది సంస్కారం కాదు, శాడిజం. అయినా మీకు ఎవరు తిండేటట్లేదు. గంట క్రితమేగా గిన్నెడు గింజన్నం తిన్నారు. గింజన్నం చెప్పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినేవాడు నాకన్నా మంచి ఫుడ్ తింటున్నాడు. నా బతుకు ఆడికన్నా దారుణంగా ఉంది. సర్లే టీ తాగండి, చల్లారిపోతుంది. 3 రోజుల ముందు మిగిలిపోయిన టీని వేడి చేసి నా మొఖాన్ని కొట్టావు. ఇది ఇప్పుడు తాగకపోతే రేపు వేడి చేసి ఇచ్చేది ఇదే కదా. ఇది ఎంతకన్నా ముక్కుపోవడం కన్నా తాగడమే బెటరు. మీకు ఆయనే కరెక్ట్. ఆడేమో అక్కడే సినిమాలు బాలే బాబా అనుకున్నావా? దేవుడా అని పిలవగానే వచ్చేయడానికి వాడు రాడు. దేవుడో భక్తుడు, అడుగు దేవుడు. ఆ దేవుడు చూస్తున్నాడే. అన్నయ్య, నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి. ఇప్పుడు సమానంగా ఉంది. సమానత్వం ఉండాలి. టీ. ఏంటండి అలా చూస్తున్నారు? 2 గ్లాసుల్లో టీ సమానంగా ఉందా లేదా అని. నీ దాంట్లో కొంచెం ఎక్కువ ఉంది, ఇటీ చెప్తాను. ఇప్పుడు సమానంగా ఉంది. ఇందా. ఏంటండి మీ సమానత్వాన్ని ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏంటో మార్నింగ్ నుండి అన్ని సమానంగా ఉండాలనిపిస్తుంది. మన మనసు సమానంగా ఉండాలనిపిస్తుంది. మన ఇద్దరం సమానంగా ఉండాలనిపిస్తుంది. ఈ లోకమే సమానంగా ఉండాలనిపిస్తుంది. నాకు భయం వేస్తుంది. అంటే నువ్వు భయపడుతున్నావు అంటే నేను భయపడాలి. అప్పుడే సమానత్వం అవుద్దే. గుచ్చేసింది సమానత్వం. సమానత్వం అయిపోయింది, సమానత్వం అయిపోయింది, 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 సమానత్వం అయిపోయింది, క్లియర్ అయిపోయింది. పిన్ను గుచ్చుకుని నేను ఏడుస్తుంటే సమానత్వం అంటారేంటండి? ముందు నాకు గుచ్చుకుంది, నాకు గుచ్చుకుని నీకు గుచ్చుకోకపోతే సమానత్వం పోతుంది కదా. అందుకే నేనే తెచ్చేసాను. సమానత్వం అయిపోయింది. మెంటల్ నా కొడుకా, నీ గుచ్చుకుంటే నాకు గుచ్చుకోవాలనుకోవడం ఏంట్రా? సాడిస్టోడా. వాడిపోయాడు అనుకుంటే మీరు తగులుకున్నారా? అవన్నీ నాకు తెలీదు. సమానత్వమే నాకు ముఖ్యం. సమానత్వం అయిపోయింది. అక్కా, కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? పిన్ని కొంచెం పెసరపప్పు ఇస్తావా? కళ్యాణి కొంచెం కారం. రాఘవ్ గారు మీరా? ఏంటండి కమల్ గారు, ఇదేమైనా పద్ధతిగా ఉందా? రోజు పొద్దున్నే మీ ఆవిడ మా ఇంటికి వచ్చి టీ పొడి అంటారు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పంచదార అంటారు, సాయంత్రం మళ్ళీ వచ్చి పాలంటారు. ఈ మధ్యలో కందిపప్పు మినపప్పు అని కప్పులు తీసుకెళ్తారు. నేను నెల కిరాణా సామాన్లు మా ఇంటి కోసం కొంటున్నానో మీ ఇంటి కోసం కొంటున్నానో నాకే అర్థం కావట్లేదండి. నాకు వచ్చే జీతంతో మా ఇంటిని మాత్రమే పోషించగలనండి, మీ ఇంటిని పోషించలేను. ఒక పని చేయండి, మీ ఆవిడని మా ఇంటికి రాకుండా చూడండి. ఒకవేళ వచ్చిందో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఏంటి మా ఆవిడ మీ ఇంటికి వచ్చి అన్ని వస్తువులు తీసుకొచ్చేస్తుందా? సరే ఓ పని చేయండి, ఏమేమి తీసుకెళ్ళిందో నాకు లిస్ట్ ఇవ్వండి, మీకు తిరిగి ఇచ్చేసి సమానత్వం చేస్తా. రాఘవ్ గారు లేచారు.
కమల్ గారు ఇందాకేదో సామాన్లు అన్నారు. అదే మీ సామాన్లు రిటర్న్ ఇచ్చి సమానత్వం చేస్తా అన్నా. నిజమా? మీ సామాన్లు ఇస్తే మా ఇంటికి 6 నెలలు సామాన్లు కొనాల్సిన అవసరమే ఉండదండి. మీరు ఇదే మాట మీద ఉండండి, లిస్ట్ రాసుకొని వస్తా. సరే. రాఘవ్ గారు, హా? ఏంటండి మళ్ళీ మనసు మార్చుకున్నారా? అది కాదండి, నేను ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోతా, అప్పుడు మీరు కొన్ని నీళ్ళు కొట్టి ఇలా లేపండి. ఎందుకండి? సమానత్వం కోసం. సమానత్వం. సర్లేండి, ఫస్ట్ లిస్ట్ తీసుకొని వస్తా. అమ్మయ్యా, వారానికి సరిపడా సరుకులన్నీ అడుగు నా తెలివితేటలు ఉపయోగించి తీసుకొచ్చేసా. ఇంకేం కొనక్కర్లేదు. పక్కింటి ఆవిడేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో హలో లావణ్య, చాలా థ్యాంక్స్ అమ్మా. నేనేం చేశానని? దేనికి పిన్ని? నా దగ్గర 6 నెలల నుంచి తీసుకున్న ఉప్పు, పప్పు, కారం అన్ని తిరిగి ఇచ్చేసావు కదా. తిరిగిచ్చేసామా? ఎప్పుడు? మీ ఆయన ఇప్పుడే తెచ్చి చెల్లాడు కదా. నాకే కాదు, మిగతా అందరు కూడా ఇచ్చేస్తున్నాడు. వీడు నా కొంప ముంచేస్తున్నాడు. అయ్యో, వెంకట్రావు గారు, మీ ఇంట్లో ఏంటండి? మొత్తం కలిపి కేజీ కందిపప్పు, కేజీ జీడిపప్పు బ్రదర్. ఓహో, మా ఇంట్లో ఉన్న జీడిపప్పు మీదేనా? ఇదిగో తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్ యూ అండి. నారాయణరావు గారు, మా ఆవిడ మీ ఇంట్లో ఏమేమి తీసుకుందో చెప్పండి, తిరిగి ఇచ్చి సమానత్వం చేస్తాను. చెప్పండి. ఏం చేస్తున్నారు? సమానత్వం చేస్తున్నా. సమానత్వం కాదు, సర్వనాశనం చేస్తున్నారు. నేను ఇంటింటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని నా తెలివితేటలు ఉపయోగించి ఉప్పులు పప్పులు తెచ్చుకుంటుంటే అన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నారా? అలా చేస్తేనే కదా సమానత్వం అవుద్ది. ఈ సమానత్వం గోలేంట్రా దేవుడా. వీటన్నిటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ హ్యాండ్ బ్యాగ్ లో. అదేమోనండి, బాబిచ్చింది అబ్బా. నేను కష్టపడి దాచుకున్న డబ్బు. నీది నాది ఏంటి లావణ్య, మన ఇద్దరం సమానం. ఏమండి, ఇందాకే కదా నీళ్ళు తాగారు, మళ్ళీ ఎందుకు? దాహం వేస్తుంది. ఆపుకోండి. అసలే టిన్ 20 రూపాయలు అయిపోయింది. రోజుకో టిన్ తాగేస్తే డబ్బులు మొత్తం నీళ్ళకే పోయాలి. కొంచెం పొదుపు చేయండి. సర్లే. ఆగు. ఏమైందండి? ఇందాక నేను దాహం ఆపుకున్నా కదా, ఇప్పుడు నువ్వు ఆపుకో, అప్పుడే సమానత్వం అవుద్ది. చచ్చిపోతానండి. చచ్చిపోయినా పర్లేదు కానీ సమానత్వం మిస్ అవ్వకూడదు. నీళ్ళెవను. ఇదంతా కళ నిజమైంటే నా పరిస్థితి ఏంటి? అమ్మో, సమానత్వం